హలో హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు గీతూ ఫాయ్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను గార్డెనింగ్ వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను అండి. నేను మొక్కలు ఎలా పెట్టాను, ఏంటివి, ఏమేమి మొక్కలు తెచ్చుకున్నాను అండ్ గార్డెనింగ్లో ఏ మొక్కలు పెడుతున్నానో చూపించబోతున్నాను. నేను 2 టైప్స్ మొక్కలు పెట్టానండి. ఒకటేమో పాట్లో, ఒకటేమో నేలపైన మొక్కలు. అండ్ ఎలా పెట్టాను ఏంటిది అనేది కూడా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియోలో. అండ్ ఎందుకంటే ఆలస్యం, మొక్కలు పెట్టేద్దాం. చూస్తున్నారు కదా అండి, ఇదంతా మా బ్యాక్ యార్డ్ అనమాట. బ్యాక్ యార్డ్లో టైల్స్ చూశారు కదా, ఆ టైల్లో ఒక టైల్ పెద్దది రిమూవ్ చేశానండి. రిమూవ్ చేసి మొక్కని నాటాలన్నమాట. బండ అంతా తీసాం కదా, బండ అంతా తీస్తే మనకు ఉసుక కనిపించిందండి. ఇప్పుడు ఉసుక అండ్ అంతా తీయాలన్నమాట. మాకు నల్ల మట్టి వచ్చే వరకు ఉసుక అంతా తీయాలన్నమాట. మాకు 2 బ్యాగ్స్ నిండిపోయాయి అనమాట. ఉసుక అంతా తీస్తే అప్పుడు కనిపించింది అనమాట ఫైనల్గా నల్ల మట్టి. తర్వాత మనం ఏం చేయాలంటే, నల్ల మట్టి నేను 2 మొక్కలు పెట్టాలనుకుంటున్నానండి. ఫస్ట్ మనము ఒక్కొక్కటి పాటుగా చేసుకున్నాను అనమాట. నేను తవ్వుకున్న గుంతల్లాగా తవ్వుకున్నాక ఇప్పుడు ఈ బ్యాగ్లో చూశారు కదండి, మనకు మట్టి అండ్ ఎరువు 2 మిక్స్ అయి ఉంటుంది అనమాట. అయితే మొక్కలు అమ్మే షాప్లోనే మనకి అవైలబుల్ ఉంటుంది, దొరికేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు నేను 2 మొక్కలు పెట్టాలనుకుంటున్నా కాబట్టి ఇప్పుడు 2 తవ్వుకున్నాను కదండి గుంతల్లాగా. ఇప్పుడు బేస్ చేసుకుందాము. ఈ మట్టితో మనం బేస్ చేసుకోవాలి. బేస్ చేసుకోవడం వల్ల మనకు అన్ని వైపులో హెల్తీ సాయిల్ ఉంటుంది అండ్ వేర్లు అనేది కూడా లోపల నుంచి హెల్తీగా గ్రో అవుతాయి. ఇప్పుడు నేను 2 మొక్కలు నాటాలనుకుంటున్నాను కదండి. ఒకటేమో మల్లెపూలు, ఒకటేమో గులాబీ. అయితే ఇప్పుడు నేను 2 తవ్వుకున్నాను కదా, ఇప్పుడు మనం మట్టి కూడా ఫిల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఇది జాస్మిన్ అన్నది పెట్టుకుందాం అనమాట, ప్లాంట్ పెట్టుకుందాము. అండ్ చూశారు కదండి, మల్లెపూలు పెడతాం అనుకుంటున్నాను. అండ్ మనకి ఇది వచ్చింది కదండి కింద, ఇది తీయాలన్నమాట. తీసి వేర్లతో సహా మనము ఇక్కడ పెట్టాలన్నమాట. అప్పుడే మనకు చెట్టు అనేది గ్రో అవుతుంది. వేర్లతో సహా పెడితే, లేకుంటే చెట్టు అనేది అంత గ్రో అవ్వదు అనమాట. అండ్ ఇప్పుడు ఇది తీసేద్దాం. తీసినాక పెట్టేద్దాం. ఇందులో మొక్క తీసి మట్టి ఇందులో వేయాలి. చూశారు కదండి, ఇది ఇప్పుడు తీసేసినాం అనమాట. మనకి ఇండియాలో అయితే సంచిల్ ఇట్లా కవర్స్ లో వస్తుంది, ఇక్కడేమో ఇట్లా డబ్బులో వచ్చింది అనమాట. ఇది తీయాలన్నమాట. తీస్తే ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి మట్టి, ఇవన్నీ ఇందులో, ఇది కూడా ఇందులో ఇప్పుడు జాస్మిన్ అనేది పెట్టేసుకున్నాను అండి. అండ్ హెల్తీ సాయిల్ ఉంది కదా, దాంతో మనము లోపల వరకు, వేర్లు లోపలికి పోయే వరకు మనం మట్టిని ఫిల్ చేయాలన్నమాట. మనకు చెట్టు అనేది వేర్లు లోపలికి పోతేనే మనకు చెట్టు అనేది హెల్తీగా గ్రో అవుతుంది. ఇప్పుడు మట్టితో ఫిల్ చేశాను కదండి, మట్టి అంతా ఒత్తుకోవాలన్నమాట. వేర్లు లోపలికి వరకు మట్టి అంతా ఫిల్ చేసి లోపలికి వరకు ఒత్తుకోవాలన్నమాట. అప్పుడే మన హెల్తీగా ప్లాంట్ అనేది హెల్తీగా గ్రో అవుతుంది. చూడండి, ఇలా నీట్గా ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇట్లా చూస్తున్నారు కదా, ఇట్లా చుట్టుపక్కల చుట్టూరా ఇట్లా చేసుకోవాలన్నమాట. మనకి ఇంట్లో ఇట్లా చెట్లు ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది కదా మనకి. అండ్ మనం పూజ చేస్తున్నప్పుడు కూడా ఫ్లవర్స్ మనకు అందుబాటులో ఉంటాయి. అండ్ మన గార్డెనింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఫ్లవర్స్తో మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఇలా చూశారు కదా, ఇలా వేరు లోపలికి పోయి ఇలా నీట్గా ఒత్తుకోవాలన్నమాట చుట్టూరా. చూస్తుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. చూసారు కదా, వేళ్ళు అంతా లోపలికి పోయాయి. చూశారు కదండి, మల్లె చెట్టు అయిపోయింది కదా. ఇప్పుడు రోజు కూడా పెట్టుకుందాము. రోజు కూడా మనకు సేమ్ ఇట్లే మట్టి తీసుకోవాలి. చూశారు కదండి, ఈ రోజు కూడా మనం కిందది తీసేసుకోవాలి. కింద తీసేసుకొని అండ్ రోజు తీయడం కొంచెం డిఫికల్ట్ అనిపించింది కింద నుంచి. అండ్ మీరు కొంచెం జాగ్రత్త తీయండి. అండ్ రోజు అనేది వేర్లు అనేది మొత్తం కవర్ చేయాలండి, అప్పుడే మనకు చెట్టు అనేది గ్రో అవుతుంది. కాబట్టి ఇప్పుడు మట్టితో మనం కవర్ చేద్దామని.
రోజ్ అండ్ మల్లెపూలు పెట్టేశాం కదా, మనం తవ్వి ఫస్ట్ బండ తీసి మనం తవ్వి పెట్టేశాము. అండ్ ఇదేంటంటే అట్లా ఏం రిస్క్ ఉండదు అనమాట. ఇది ఆల్రెడీ ఇది కుండి ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఆల్రెడీ మట్టి ఉంటుంది కదండి, మామూలు మట్టి, ఆ మట్టి తవ్విన మట్టి ఇందులో ఫస్ట్ కొంచెం వేసాను అనమాట. కొంచెం వేసాక ఇప్పుడు కొంచెం ఎరువు అండ్ మట్టి రెండు ఉన్నాయి కదండి, బేస్ తో కవర్ చేద్దాం. ఇది బేస్ తో కవర్ చేశాక ఇప్పుడు ఇది ఉంది కదా మనము చెట్టుది, మనము తీసి ఇందులో పెట్టి లోపలి వరకు మనకు వెళ్ళాలన్నమాట. లోపలి వరకు వెళ్తేనే అప్పుడు మనకు చెట్టు అనేది గ్రో అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు కూడా మనం ప్రాసెస్ చేసుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు ఎరువు అండ్ మట్టి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఒక్కొక్క మట్టి న్యాచురల్ మట్టి మనం వేసాక ఇప్పుడు మనకు దొరుకుతుంది అండి ఎరువు అండ్ మట్టి. అది మనము సగం వరకు ఇంతవరకు వేసుకోవాలన్నమాట. తర్వాత ఇది ఉంది కదా, ఇది తీసేద్దాము. కొంచెము మట్టి కూడా మళ్ళీ వేసుకున్నానండి, సరిపోలేదు. ఎందుకంటే ఇది వేర్లు కొంచెం పెద్దగా ఉన్నట్టున్నాయి, అందుకు మట్టి సరిపోదని నేను వేసుకున్నాను అనమాట. ఇంతవరకు సగం వరకు వేసుకున్నాను. ఇంతవరకు తీసేసుకున్నాం. చూడండి ఇలా ఉందన్నమాట. మనం దీన్ని అలాగే కవర్ చేద్దాం. చూసారు కదండి, ఇప్పుడు మళ్ళీ ఎయిర్లోనే లోపలికి పోవాలన్నమాట. అట్లా లోపలికి పోయాలి. చూడండి ఇప్పుడు మనము మట్టిని ఈజీ ఇట్లా నీట్గా అనుకోవాలన్నమాట. చూసారా, ఇంత ఎయిర్లో ఎంత లోపలికి పోతే చెట్టు అనేది గ్రో అవుతుంది అనమాట. అందుకే మనము ప్లాంటేషన్ కూడా రెడీ అయింది అనమాట. మా దాంట్లో మల్లెపూలు, రోజ్ అండ్ ఇది కూడా ఫ్లవర్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనము ఇక్కడ సైడ్ ఇక్కడ పెట్టేసుకున్నాం. మొక్కలు రెడీ అయ్యాయి కదండి. ఫైనల్గా మనం వాటర్ పోసుకుందాం. వాటర్ ఇంకే వరకు మనం వాటర్ పోసుకోవాలన్నమాట. మొక్కలు ఇంకే వరకు ఇప్పుడు మల్లె చెట్టు కూడా పోసుకుందాం. చూశారు కదండి, ఫైనల్గా మన మొక్కలు మల్లెపూలు, రోజ్ అండ్ జపానీస్ ఫ్లవర్ అయ్యాయన్నమాట. వాటర్ కూడా ఇలా పోసుకున్నాం అనమాట. ఎప్పుడైనా మనకు ఒక టిప్ అనమాట, ఎప్పుడైనా పైనుంచి వాటర్ పోయేదన్నమాట. కొందరు పోస్తూ ఉంటారు, అట్లా పోయకండి. ఫ్లవర్స్ అనేవి డ్యామేజ్ అయితే ఫస్ట్ ఎయిర్ నుంచి పోయాలి. ఇక్కడ నుంచి పోస్తే మనకు వాటర్ మన చెట్టు అనేది మంచి హెల్తీగా గ్రో అవుతుంది అనమాట. ఇదనమాట. ఇంకా చూశారు కదండి, మల్లెపూలు, రోజ్, ఇదేమో జపానీస్ ఫ్లవర్ అనమాట. అలాగే జపానీస్ ఫ్లవర్. ఇప్పుడు 3 ఫ్లవర్స్ పెట్టాను. బ్యూటిఫుల్ కనిపిస్తుంది కదా, ఫ్లవర్స్ ఉంటే మన గార్డెనింగ్ బ్యూటిఫుల్ కనిపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయన్నమాట, అది కూడా పెట్టేద్దాం. ఇక్కడ సైడ్ కూడా మనకు బయట చూసారు కదండి మీరు, ఈ బయట సైడ్ కూడా మనం ఈ ఫ్లవర్స్ పెట్టేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఆల్రెడీ ఇది బుట్టి ఉంది కదండి, అండ్ తొట్టిలో మనం ఆల్రెడీ సాయిల్ అంటే మట్టి, న్యాచురల్ మట్టి వేసాం అనమాట. తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ ఎరువు అండ్ మట్టి ఫిల్ చేద్దాము. అండ్ ఈ 2 ప్లాంట్స్ అనేవి ఇందులో పెట్టేస్తాం, ఫిల్ చేద్దాం ఒక మట్టితో. అండ్ చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, ఇది వచ్చేసి సమ్మర్ కాబట్టి చాలా సమ్మర్లోనే ఈ ఫ్లవర్స్ అనేవి మంచిగా గ్రో అవుతాయి అన్నమాట. వింటర్లో గ్రో అవ్వు. మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ ఇవి మంచిగా గ్రో అవుతుంటాయి. మొక్కలు అలానే ఉంటాయి వింటర్లో కూడా. మళ్ళీ సమ్మర్ వచ్చేసరికి మనం వాటర్ డైలీ పోసుకుంటే మంచిగా గ్రో అవుతాయి. వేర్లు లోపలికి పోయాయి అండ్ మనం వేర్లు మట్టి ఫిల్ చేసాం.
ఫైనల్గా ఇది ఇక్కడ పెట్టేద్దాం. చూడండి ఓవరాల్ ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ మనం వాటర్తో వాటర్ పోసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫైనల్గా ఇవి కూడా రెడీ అయ్యాయి అనమాట. అండ్ చూస్తే ఫైనల్గా ఇవి కూడా రెడీ అయ్యాయన్నమాట. ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి. రెడీ అయిపోయాయి కదండి. మనము మొక్కలకు వాటర్ పోద్దాం. చూశారు కదంటే ఫైనల్గా ఎంత బాగా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి ఫ్లవర్స్. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ షేర్ ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ అనేవి మీకు వెంటనే వస్తాయి అన్నమాట నోటిఫికేషన్లో. అండ్ కీప్ స్మైలింగ్ అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో. బాయ్.